భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి మాట విను. ఎలాంటి ఆలోచన లేకుండా ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పే మాట వినుబిడ్డ, నీకు అద్భుతం లాంటి శుభవార్త అయితే నీకు అందించబోతున్నాను. గొప్ప అదృష్టాన్ని నీ వశం చేస్తాను. ఈ దుర్గమ్మ యొక్క సందేశం నువ్వు తప్పకుండా వినాలమ్మా. ఈ అద్భుతమైన సందేశం నీ కోసం తీసుకొచ్చాను కదా, కాబట్టి దుర్గమ్మ మాటల్లోనే వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఫోన్లో ఎలాంటి సమస్యనైనా కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా, ప్రేమించిన వారు దూరం అవుతూ ఉన్నా, మనశ్శాంతి కరువవుతూ ఉన్నా, శత్రు బాధలు, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి సమస్యలు, గుప్త సమస్యలు ఎలాంటివైనా సరే అద్భుతమైన పరిష్కారాన్ని అయితే ఫోన్ ద్వారానే గురువుగారు మిమ్మల్ని మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే అందిస్తారు. పూజలు చేసి, పరిహారాలు చేసి మీ సమస్యకు ఫలితాన్ని ఫోన్లోనే చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఒక్కసారి కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ కళ్ళల్లో కన్నీరు, నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు కానీ పరిహార లక్షల ఆలోచనలు, నీ మనసులో నమ్మకమైనటువంటి గురువు గారు నువ్వు నా బిడ్డగా లేవు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ క్షణం నాతో నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక్కసారి 5 నిమిషాలు మాత్రం నా మాట గమనించి విను చాలు. దేనికోసం ఆలోచించకుండా ఈ నా మాటలు మాత్రమే విను. నా మీద దృష్టి పెట్టి విను. ఆఖరి వరకు విను. అప్పుడే ఈ దుర్గమ్మ చెప్పిన మాటలన్నీ కూడా నీ సొంతమని నువ్వు నమ్ముతావు. అప్పుడే నీ సమస్యలన్నింటికీ కూడా ఒక ముగింపు దొరుకుతుంది. నీ మనసులో అడిగే ప్రతి ప్రశ్నకు కూడా నిరంతర తీర్పు కూడా ఇస్తాను. అన్నీ కూడా చెబుతాను. అన్నింటికీ పరిష్కారము చెబుతాను. వినమ్మా. ఆలోచిస్తూ ఉంటున్నావు కదా బిడ్డ, ఇతరుల గురించి బాధపడి ఆలోచించి నీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. కానీ ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచించకు. ఎవ్వరూ కూడా లేరు కదా, ఆరుదల చెప్పేందుకు కూడా ఎవ్వరూ లేరు. నీ అన్న వాళ్ళు కూడా ఆరుదల చెప్పేందుకు నీ దగ్గర వచ్చేది నీ కష్టాన్ని చూసి లోపల ఆనందిస్తారే కానీ నీ కష్టాన్ని తీర్చడానికి కాదు. పైకి నీ ముందు నీకు ఆరుదల చెప్పినట్లుగా, నీకు ధైర్యం చెప్పినట్లు నటిస్తారు. కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది. అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి ఏమీ చెప్పొద్దు. ఒకరి ఆరుదల, ఒకరికి సంజాయిషి నీకు అవసరమే లేదు తల్లి. ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉంది అంటే, నన్ను తలుచుకొని మనసులో గట్టిగా అరుస్తున్నావు. ఈ నీ కన్నీరు ఆరకుండా వస్తూనే ఉంది. నా బిడ్డను తలుచుకున్నా, మాట్లాడినా దుఃఖం తన్నుకొస్తుంది. ఎలాగైనా సంవాలించవచ్చు అనుకున్నాను, కానీ మరు నిమిషమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతున్నావు. నెమ్మది, ప్రశాంతత దూరం చేసుకున్నావు. సరిగ్గా తినడం కూడా లేదు. పరగడుపుతో ఉంటున్నావు. వద్దమ్మా, వద్దు బిడ్డ. నువ్వు పడుతున్న ఈ పనులన్నీ కూడా ఈ దుర్గమ్మకి ఇష్టం లేదమ్మా. నీ మనసు ధైర్యం తెచ్చుకో. ఏది కూడా నిన్ను అడిగి జరిగేది కాదు కదా. అలాంటప్పుడు వాటన్నింటికీ నువ్వు బాధ్యత ఎలా అవుతావు? అందువల్ల నువ్వు ఎందుకు బాధపడతావు చెప్పు. ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో ఉంది. ఏ నిర్ణయమైనా తీసుకునే మనోధైర్యం అనేది నీకు లేదు. ఏది ఎప్పుడు తప్పు అని చెప్పి నిర్ణయించుకోలేకపోతున్నావు. ఎవరైనా ఏదన్నా చెబితే అది సరేలే అనుకుంటున్నావు, కానీ మరొకరు ఇంకొకటి చెబితే అది కూడా సరేలే అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం అర్థమవుతుంది బిడ్డ. ఈ సందర్భంలో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. తొందరపడి ఆలోచించు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నీకు అస్సలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి అనేది పెరగలేదు. అదా ఇదా, ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో పడిపోయి ఉన్నావు. అందుకే చెప్తున్నాను, కొంచెం ప్రశాంతంగా 2 రోజులు ఊరకనే ఉండు. ఏమీ ఆలోచించకుండా, ఏ పని చేయకుండా. కాదు తల్లి, ఏం ఆలోచించకుండా ఉండు తల్లి. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండు. అసలు దేని గురించి ఆలోచన అనవసరం. మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం. అన్నింటినీ మర్చిపో. అన్నింటికీ దూరంగా ఉండు. ఇప్పుడు జరిగే సమస్యల్ని నీవు కావు అని చెప్పి ఊరుకో. ఒక మరమనిషిలాగా ఉండు. కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో. ఏదైనా సరే నీ మనసుకు నచ్చాడు అంటే ఊరుకో. అలాగే దేవాలయానికి వెళ్ళు.
ఊరికో దేవాలయానికో వెళ్ళు బిడ్డ. అవును, ఏదైనా చెయ్యలేనప్పుడు చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు దానిలో నుంచి నువ్వు కొంచెంగా దూరంగా ఉంటే చాలు, మనసుకి కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఏం చేయాలో తెలియని సందర్భాలలో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ దారిలో ఒక్కసారి వెళ్ళి చూడు. అలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి తిరిగి మళ్ళీ వస్తాయి. జీవితం కూడా చాలా మార్పులు నువ్వే చూస్తావు. ఈ 2 రోజులు విశ్రాంతి అనేది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోబోయే ముందు కొత్త ఉత్సాహం కూడా ఉంటుంది. అందులో నుంచి చాలా విధాలుగా ఆలోచిస్తావు. అన్నీ కూడా అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయమ్మా. రా బిడ్డ రా, జీవితం నుంచి బయటికి రా. కుదిరితే ఈ దుర్గమ్మ ఆలయానికి రా. ఎప్పుడూ చెప్పేదే, నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నా గుడికి రా అని చెప్పి అన్నింటికీ నేను బదిలిస్తాను అని, నిన్ను కాపాడేందుకు నీతో ఉన్నా ఎప్పుడు నేను ఉంటాను అని, నీ చెయ్యి వదలను, నా వశం అయింది అని ఏది కూడా 7 జన్మలకు నాతోనే ఉంచుకుంటాను. ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ దుర్గమ్మ నీ దగ్గరికి తెలుస్తుంది అనుకుంటున్నావా? లేదు బిడ్డ, నువ్వు నా భక్తునివిగానో, నా శిష్యునివిగానో, నా బిడ్డగానో కాదు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నా బిడ్డవి, నా యొక్క కూతురివి, నా యొక్క కుమారుడివి. నీ తల్లిగా నేనున్నాను. ఈ విశ్వం అంతట్లోనూ నేనుంటాను. నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోకుండా ఉంటానా చెప్పు? జీవితంలో కోపాన్ని వదులు. ఎవరు నిన్ను అవమానించినా వాగ్వాదం చేయకుండా మౌనంగా ఉండు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. ఎవరినీ నమ్మొద్దు. ఎవరినీ నమ్మి ఇన్ని రోజులు గడిపావో, ఈ తల్లిని దుర్గమ్మని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు నమ్ముకో. ఒక పెద్ద శక్తి నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది. నీ అన్ని గాయాలకు, అవమానాలకు, కష్టాలకు అన్నింటినీ కూడా ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిలుచుతావు. నువ్వు కష్టపడే కాలం ఎవరైనా సాయం చేశారా చెప్పు? నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సహాయం చేశారా? లేదే. కానీ నీ మనసుకి ఆరుదలగా ఏదైనా 4 మాటలు చెప్పారా? లేదు కదా. అన్నింటినీ నేను ఒక్కనినే తట్టుకొని నిలబడ్డాను. నిన్ను మాయ అనేది అలా అల్లాడించేసింది. అలాంటి శక్తి నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది అయినా తట్టుకున్నావు కదా. ఎప్పుడైతే అవమానపడ్డావో, ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావో, కన్నీరు తుడుచుకొని నీ కష్టం తీరుతుంది అని ధైర్యంగా నువ్వు ఉన్నావు కదా, అప్పుడే గెలిచావు తల్లి. నిన్ను నువ్వు గర్వంగా బాగు చేసుకున్నావు. నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీ బుద్ధిమతి చెప్పడానికో, నిన్ను బాగు చేయడానికో నేను ఇవి చేయటం లేదు తల్లి. ఎందుకంటే ఇవన్నీ నీకు అవసరం లేదు. నీకు తెలుసు నా బిడ్డ ఏం చెయ్యాలో నీకు తెలుసు. నాకు కూడా తెలుసు తల్లి, నా బిడ్డ తెలివైంది అని. ఇప్పటి వరకు తెలియక, కొన్ని సమాచారాలు లేక నువ్వు బయటపడ్డావు, ఆందోళన పడ్డావు. అంతే. నిన్నిప్పుడు కాపాడడానికి ఈ దుర్గమ్మ ఉన్నాను కదా. ఎంత పెద్ద సముద్రంలో నుంచైనా సరే నిన్ను నువ్వు ఏడవటానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను పడవ ఎక్కిన తర్వాత పడవ పట్టుకోవడానికి నేనున్నాను. నువ్వు పడిపోయేటప్పుడు పడిపోకుండా పట్టుకోవటానికి ఈ దుర్గమ్మని నేనున్నాను. నీకు ఎలాంటి భయమూ లేదు. దేనికి నేను పట్టుకొని ఉన్నాను చెప్పు? అంటే ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటున్నావేమో అని జాగ్రత్తతోనే, కానీ నువ్వు మాత్రం తెలివిగా ఉన్నావులే. కాబట్టి ఇక ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినట్లుగా 2 రోజులు ప్రశాంతంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నీ మనసు తెలివిగా, నీ మనసులో ఆందోళన పోయి ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం కూడా నీలో తలెత్తుతుంది. ఆ కొత్త ఉత్సాహంతో నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసులోని దిగులుపోయి నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ ఒక్క పని చేయబిడ్డ. ప్రశాంతంగా 2 రోజులు నీ మనసుకు విశ్రాంతినివ్వు. అన్నీ సర్దుకుంటాయి. ఈ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఈ దుర్గమ్మ అందించే ఈ సందేశం నీ జీవితంలో మార్పును తీసుకొచ్చేదిగా ఉంటుంది. సంతోషంగా ఉండు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.